తిరుపతిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు వజ్ర కిరీట అలంకరణంతో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ నిర్వహణ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతి గంగ జాతర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైనటువంటి ఉత్సవం ఈ నెల 13వ తేదీన ముగిస్తుంది. అయితే ఇవాళ జాతర ఉత్సవ వైభవం పురస్కరించుకొని తిరుపతి నగరంలోని లక్షలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పునీతులై మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి నాయకులు కూడా ఇక్కడ కొంతమంది వచ్చున్నారు, అమ్మవారి దర్శనం కోసం వచ్చున్నారు. సార్, ఇవాళ దర్శనం ఎట్లా జరుగుతుంది, ఏంటి అమ్మవారి ఉత్సవ వైభవం ఎట్లుందని భావించాలి? ఈరోజు బ్రహ్మాండంగా తిరుపతి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సామాన్యులకి పెద్దపీట వేసింది. ఇంతకుముందు ఏదైతే జరుగుతుందో దానికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పేదవారికి కానీ వీఐపీలు అనేది లేకుండా అందరికి కూడా దర్శన భాగ్యం చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఒక క్రమబద్ధంలో అందరికి కూడా దర్శనం, అమ్మవారి ఆశీస్సులు ఈరోజు ఉండాలని అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు. మీరు ఎంత నీట్గా లైన్స్ అన్ని వెళ్తున్నాయో. ఆర్భాటాలకి లేకుండా భక్తి భావంతో అమ్మవారిని కొలిచే వాళ్ళందరూ కూడా ఈరోజు దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ, మా లీడర్స్ ఇక్కడ ఉన్నారు, కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారి దీవెనలు ప్రజలకు ఎలా అందించాలని చెప్పి భావనలో ఉన్నారు. మజ్జిగ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. మేడం, ఇవాళ అంటే ఈ ఉత్సవ కమిటీలో ఉన్నారు, మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏంటి? లాస్ట్ ఇయర్ అనేక ఇబ్బందులు పడ్డారు భక్తులు, ఈసారి ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు భక్తులకి? సామాన్య భక్తులకే అండి ప్రాధాన్యత ఎక్కువ, మంచిగా జరుగుతుంది. అంత సామాన్య, అందరి విఐపీ అనేది లేదండి, అందరికీ కామన్ పంపిస్తున్నారు. అంటే గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు? క్యూ లైన్ల ప్రత్యేకత ఏంటి? ఎలాంటి అంత పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పార్టీ వాళ్ళు కానీ, ఉత్సవ కమిటీ కానీ అందరినీ కామన్, అందరి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఎక్కువ ఉందండి మన ప్రభుత్వంలో. అంటే ఉత్సవ వైభవం అంటే గత ఎప్పుడూ లేనంతగా ఈసారి భిన్నంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే భక్తులు, సామాన్య భక్తులు ప్రాధాన్యత కల్పిస్తున్నారు అంటున్నారు. ఎంత మేరకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు, ఎలా ఉందండి? తెలుగుదేశం ప్రభుత్వంలో సామాన్య భక్తులు, తిరుపతి ప్రజానికం స్వేచ్ఛగా వాళ్ళు వచ్చి గంగమ్మ తల్లి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వము. గతంలో వ్యాపారం చేశారు, గతంలో వీధి వీధికి గంగమ్మ తల్లిని పెట్టి అది డస్ట్బిన్ లాగా రెడీ చేశారు. గంగమ్మ పవిత్రతను నాశనం చేశారు. కలెక్షన్ కింగ్గా ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారు. ఈ ఏర్పాట్లు సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో లాగా వ్యాపారం చేయలేదని కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ప్రాధాన్యత సైతం కల్పిస్తున్నారు. అనేక మంది భక్తులు వచ్చి ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో ఉంటూ అమ్మవారిని దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకుండా గతం కన్నా కూడా ఈసారి భిన్నంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తదనుగుణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేశారు. అంటే ఇవాళ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? భక్తులు తోపులాట్లు లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఈసారి? ఇన్ని ఏళ్లకు సంబంధించి ఈసారి మన తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్కు రాగానే రంగరంగ వైభవంగా ఎక్కడా చిన్న మిస్టేక్ జరగకుండా 23 మంది జాగ్రత్తగా లోపలుండి వాళ్ళే ఒక స్వయం కృషిగా స్వామివారికి మా తల్లి జరగని కంట్రోల్ చేసి రంగరంగ వైభవంగా చేసేవారు. ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరగలేదు ఇంత బ్రహ్మాండంగా గంగమ్మ జాతర జరగడం ఉంది. గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో అతను మీరు కని విని ఎరుగుడు అంత ఘోరంగా జరిగింది. ఇప్పుడు పీస్ఫుల్గా ప్రశాంతంగా ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఉంది. ఇదే విధంగా ఈ తల్లి జీవనం వల్ల అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎటువంటి అనారోగ్యం రాకుండా బ్రహ్మాండంగా ఉండాలని ఆ తల్లి కాపలా కాస్తూ అంటి రోగాలు ప్రబలించకుండా బ్రహ్మాండంగా చూసుకుంటుంది. అంటే గతంలో కన్నా కూడా ఈసారి అమ్మవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రధానంగా క్యూ లైన్లన్నింటిలోనూ గంటల తరబడి వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి రద్దీ సమయంలో భక్తుల సౌకర్యార్థం అనేక రకాల ఏర్పాట్లు అయితే చేసింది ఆలయ అధికారులు. ఇవాళ అంటే ఈ పోలీసు భద్రతా అధికారులు, పోలీసులు కూడా పూర్తి సెక్యూరిటీ పరంగా అన్ని విధాల చర్యలు అయితే చేపట్టారు. ఇవాళ మన అధికారులు కూడా చూస్తున్నాం. సార్, ఇవాళ పోలీసు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ఇక్కడ? దాదాపు 350 మందితో ఏర్పాట్లు చేశాం. 350 నుంచి 400 మంది ఉన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల, ఎక్కువ మంది భక్తులు ఒకటేసారి రావడం వల్ల వాళ్ళని రోప్స్, స్పెషల్ పార్టీ స్థానంతో సబ్ డివిజన్స్గా విడగొట్టుకొని
కొందరినే మెల్లిమెల్లిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అన్ని ప్లాన్ చేసుకునే ముందరికి వెళ్తున్నాం. నిదానంగా అందరి భక్తులకి దర్శనమేడుగా చేస్తాం. సార్, ఇక్కడ క్రైమ్ పార్టీ అంటే దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం అండి? వాటికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ క్రైమ్ పార్టీ ఉన్నాయి, కొందరిని డిటెక్ట్ కూడా చేస్తున్నాం. వాళ్ళు ఎవరైతే మాకు క్రైమ్ రికార్డు ఉందో వాళ్ళని తీసుకుపోయి స్టైల్లో పెట్టి వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రధానంగా పోలీస్ పరంగా కూడా అనేక రకాల భద్రతా చర్యలు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు ప్రత్యేక పోలీస్ అధికారులతో పోలీసులతో ఇక్కడ రెవెన్యూ భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. ముఖ్యంగా అంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలోనే వారి సౌకర్యార్థం ఎలాంటి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశానుసారం ప్రత్యేకంగా పోలీసు విభాగాలను ఏర్పాటు చేసి తదనుగుణంగా క్యూ లైన్ల వద్ద సపరేట్గా, అలాగే వీపీ క్యూ లైన్ల వద్ద సపరేట్గా, అలాగే పొంగల్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు కొడి స్తంభం వద్ద కూడా అమ్మవారు భక్తులు వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా మరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పొంగళ్ళు ఏర్పాటు చేసి నెయ్యి దీపాలు వెలిగించి వాళ్ళు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదే కాకుండా గత వారం రోజులుగా ఈ నెల 6వ తేదీన తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమైంది. అనంతరం రోజువారీ వేషధారణలతో భక్తులందరూ కూడా వేషాలు వేసి అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతున్నారు. ఈ రాత్రికి అమ్మవారు విశ్వరూప దర్శనంతో స్వామివారి విశ్వరూప దర్శనం భక్తులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులు విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తదనుగుణంగా వారికి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి తోపులాట్లు తొక్కిసలాట్లు తావు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. భక్తులు సజావుగా వచ్చి సక్రమంగా అమ్మవారిని దర్శించుకొని సంతోషంతో తిరిగి వెళ్ళాలనే సంకల్పంతో అటు ఆలయ కమిటీ ఇటు పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టడంతో భక్తులు అధిక సంఖ్యలో గతం కన్నా కూడా ఈసారి విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇది తిరుపతి గంగ జాతర ఉత్సవ వైభవం తిరుపతి నుంచి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి.